ఓకే, నైస్. సో ఏదైనా మూవీ ఛాన్సెస్ మిస్ అయిపోవడం కానీ ఓకే చెప్పి చేయి జారిపోవడం లాంటివి ఏమైనా జరిగాయా? పెద్ద రిగ్రెట్స్ ఏం లేవు, నేను ఎప్పుడు పెద్ద రిగ్రెట్ అవ్వను, కానీ పుష్పకు ఒక్కటి రిగ్రెట్ అయ్యాను. అయ్యా, ఈ క్యారెక్టర్కి జయల్ రెడ్డి. అయ్యో, ఎన్నడా, ఎట్లా, హౌ, వై? అయ్యా అంటే సెలెక్ట్ అయ్యానని కాదు, కానీ వచ్చింది, ఆడిషన్ ఇచ్చాను. అప్పుడు లాక్డౌన్ వచ్చి చాలా గ్యాప్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ పాన్ ఇండియా అయిపోయి. సో ఇప్పుడు ఏమైనా పుష్ప 2లో ఏమైనా కనిపించే అవకాశం? ఏం లేదు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవేనా ఇంకేమైనా? జస్ట్ నాకు అంటే చూసినప్పుడు అనిపించింది, అరే ఇది వచ్చుంటే బాగుండేదే అని, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, డన్. సో తొందరలోనే మీరు కూడా మంచి మంచి పెద్ద 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 ప్రాజెక్ట్స్ లో కనిపించాలి. ఏదో చేస్తున్నా, చూద్దాం. ఏదో చేస్తున్నారా అంటే ఏదో ఉంది మనకి తెలియదు సార్. చెప్పేసేయండి సార్, మనం ర్యాపప్ చేసేద్దాం. చెప్పండి, పర్లేదు. తెలుసు అందరికి. నాకు తెలియదు సార్, మీరు ఫస్ట్ టైం దొరకట్లేదు, ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడు కనిపించారు మీరు. చూసారు, తెలిసే ఉంటుంది. అయ్యా అత్తవిది నాకు తెలియదు అయ్యా. మీరు చెప్పరు, మీ నోటండి చెప్పు. నేను చెప్పనా? చెప్పండి చెప్పేసేయండి, పర్మిషన్స్ తీసుకోవద్దు, చెప్పేసేయండి. అందరికీ తెలుసు, మీకే తెలియదు అంటే షాకింగ్ ఉంది. ఇది నాకే తెలియట్లేదు, చెప్పండి. బుచ్చిబాబు గారి మూవీలో రామ్ చరణ్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయింది, అదేంటది అంటే ఐ మీన్ ఏ మూవీ సీక్వెలా? సూపర్. అయితే కమాన్, అందుకే సార్ చెప్తాం, అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూలు ఇవ్వండి అంటే మీరేమో కనిపించరు, ఇంటర్వ్యూలు ఇవ్వరు, తప్పించుకొని తిరుగుతారు. ఇప్పుడు చూడండి, అందరికన్నా లేట్ అప్డేట్ నాకు వచ్చింది. లేట్ అప్డేట్ అందరికీ తెలుసు, అదే చెప్తున్నా, అందరికీ తెలుసు, బట్ నాకు తెలియదు. బిగ్ బాస్ చూడలేదా మీరు? ఎందుకు చూడలేదు? మరి చూసాను, నేను అదే చెప్తున్నా. బట్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ గానే పూజ స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడు ఆన్ సెట్స్ కి తెలియదు మరి, ఇంకా పిలిచి వెల్ అండ్ గుడ్. యూ దాచింగ్ సార్, చాలా దాచింగ్. బట్ ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.